నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాది మార్చిలో శ్రీ బల్సులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భారీగా నిర్వహిస్తాం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వేకర్స్ కాలనీ మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. ఇంటి పన్ను, కుళాయి పన్ను నెలాఖరు లోపల కట్టకపోతే వాటర్ కట్. ప్రభుత్వం కల్పించిన వడ్డీలో 50% రాయితీ సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. గాంధేయవాది పసల కృష్ణభారతి మృతికి ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ సంతాపం. ఆమె మరణం ఒక ఆలోచనకు మరణం అంటూ సందేశం. కస్బా పెంటపాడులోని శ్రీ కోటమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీలు. తాడేపల్లిగూడెం పురదేవత బల్సులమ్మ గుడిలో బల్సులమ్మ ఉగాది ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా బుధవారం అమ్మవారికి పూజలు జరిపి అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించి గ్రామోత్సవం చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలో భారీగా బల్సులమ్మ జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2014లో తాను చైర్మన్గా ఉన్నప్పుడు జాతర జరిగిన విధానంగానే 2026లో మార్చి నెలలో బ్రహ్మాండంగా జాతర మహోత్సవాలు జరుపుకుందాం అన్నారు. గ్రామోత్సవ ఊరేగింపులో గరగ నృత్యాలు, కోలాటం, తీన్మార్, తంబూల వాయిద్యాలు ఉన్నాయి. బుధవారం జరిగిన కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు, మల్లిక్, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, పైబోయిన చిన్న వెంకట్రామయ్య, గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, నిమ్మకాయల సత్యనారాయణ, కాళ్ల గోపీకృష్ణ, అడ్డాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పద్నాలుగులో మనం అమ్మవారి సేవలు స్టార్ట్ చేసాం. ఆవిడ దయతో ఆవిడ అవకాశం మనందరికీ ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు. మరి మనకు వచ్చింది, అమ్మవారి సేవ చేసుకునే అవకాశం మనకు కల్పించింది. మరి ఈ గుడి ఆవిడే కట్టించుకుంది. మన గొప్పతనం ఏం కాదు. మరి అమ్మ దయ ఉంటే అన్ని దయ్యం ఉండని నమ్మి మేము అంతా కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అప్పుడు జాతర జరిపించాం. అదేవిధంగా ఈరోజు కొబ్బరి కొడుతూ ఉన్నాం. వచ్చే సంవత్సరం మార్చి నెలలో జాతర కార్యక్రమాన్ని ఘనాపాటి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఎందుకంటే ఒకళ్ళ వల్ల ఇది కాదు, ఇది మనం అప్పచెప్తాం కదా. ఆవిడ మనకు అప్పచెప్పింది, మన చేతిలో ఉండదు. ఆవిడ మనకు అప్పచెప్పిన బాధ్యత, దేవత అప్పచెప్పిన బాధ్యతగా భావించి మీరు చాలా బాగా చేస్తారని నమ్మకంతో మీరే ఉండాలని నేనే చెప్తున్నాను. అలాగే చేయండి. అమ్మవారి సేవలే మన జీవితాంతకాలం కొనసాగే శక్తి అమ్మవారు ఇవ్వాలని కోరుకుందాం. మనకేమి ఇవాళ ఉంటాం, రేపు పొద్దున పదవి అనేది పోద్ది, కానీ అమ్మవారు ఎప్పుడూ ఉంటారు. కానీ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉండాలని నేను మీ అందరికీ కోరుకుంటూ
మరి ఈ వచ్చి జాతరని ఇదివరకు జాతర కంటే 100 రెట్లు ఎక్కువ చేసే విధంగా పట్టణ ప్రజలను సహకరించండి. జరిగే అన్నదానాల్లోనూ పూజా కార్యక్రమాలను అందరూ పాల్గొనండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మను ఆశ్రయించండి. మీ అందరికీ ఏ లోటు ఉండదని చెప్పి మరొకసారి మీకు శ్రీ శ్రీ బలిసలమ్మ స్థానంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా మా స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఈ 23వ తారీఖు కాడి నుంచి 31వ తారీఖు వరకు ఉగాదోత్సవాలు విశేషంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా అమ్మవారిని పట్టణంలో పురవీధుల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రారంభించడానికి వచ్చిన మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ వారికి అందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా ఆరోగ్యంతోనని మా అన్నయ్య ఒకటే విషయం చెప్పారు. నాకు 2014లో నన్ను ఇక్కడ ఉంచినప్పుడు, తమ్ముడు మనం అన్నదాన కార్యక్రమం అన్నవాని వచ్చినోడికి ఇక్కడ ఎవరు లాస్ట్ వరకు కూడా అన్నదానం చేసే పంపాలి, నువ్వు ఏ ఒక్కరిని కూడా వెనక్కి పంపకూడదు. అదే రకంగా ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాలు అలాగే చేసి ఇప్పుడు కూడా అన్నయ్య చెప్పిన మాట విధంగా అమ్మవారి దైవత వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా అలాగే జరుగుతుంది. అమ్మవారు నాకు ఇంకా మరిన్ని శక్తినిచ్చి ఈ కార్యక్రమాల్లో ముందుండి ఇలా నడపాలని అమ్మవారిని అలాగే అన్నయ్యని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణంలోని 2వ వార్డు వీకర్స్ కాలనీ నందుగల మసీదులో రంజాన్ మాసం పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందును నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్లు అతిథులుగా వెళ్లారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు ఎస్కే బాజీ, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, మాజీ కౌన్సిలర్ కొల్లి రమావతి, టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆకాశపు స్వామి, ఎండి మజ్మిల్, షేక్ మీరా, ముప్పిడి రమేష్, షేక్ హసీనా, తలగాని రామకృష్ణ, తిరుమలరావు, మసీద్ కమిటీ సభ్యులు, మసీదు పెద్దలు పాల్గొన్నారు. వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరపున ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నలభై 45 సంవత్సరాలుగా ముస్లిం కమ్యూనిటీతో ఉన్న అనుబంధం మా అందరికీ కూడా ఒక ప్రగాఢమైన ఒక స్నేహబంధం. ఎందుకంటే ఈ 45 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఈ తాడేపల్లిగూడెంలో పట్టణం కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ చిన్న తగాయిదా కూడా ఎక్కడ కనపడని దృశ్యం. హిందూ ముస్లిం బాయ్ అదే స్లోగన్ తోటి మరి వెళ్ళడం జరిగింది. జీవితకాలం అందరూ కూడా మనం ఇలాగే కలిసి ఉండాలని చెప్పి అల్లాహ్ని కోరుకుంటున్నాం. ఎంతో పవిత్ర మాసమైన ఈ రంజాన్ పండుగ సందర్భంగా అందరం కూడా ఆహారం తీసుకోకుండా మరి ఏదైతే ఇక్కడ మరి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారో అలాగే ప్రార్థనకి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ భక్తి భావాలతో ఈ నెల రోజులు వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇలాంటి మిత్రబృందం మరి చాలా చోట్ల ఉండకపోవచ్చు, కానీ ఈ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఒక మిళితమైపోయిన సమాజం. అలాంటి సమాజంలో ఎటువంటి పొరపచ్చాలకే తావు లేకుండా మరి ఎంతో చక్కగా స్నేహితులు బంధువుల్లాగా కలిసి ఉంటున్నాం. అలాంటి నడవడిక మరి తాడేపల్లిగూడెంకి ఇచ్చినందుకు అల్లాహ్కి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన ఆశీస్సులతోటి ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా ఎవరి జీవనోపాధి వాళ్ళు కొనసాగించుకుంటూ ఈ భక్తిభావంతో ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి చక్కగా ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలాగా చేసుకుంటున్నందుకు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈవేళ మరి చాలా చిన్న కోరిక, ఈ బరేల్ గ్రౌండ్ అనేది మన శాసనసభ్యులతో కూడా ఈ విషయాన్ని చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా బరేల్ గ్రౌండ్ ఇచ్చేలాగా ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ సభాముక్తిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మరి ఏదైతే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో అల్లాహ్ మీద ఉన్న భక్తి భావంతో మరి ఉదయం నుండి సాయంకాలం వరకు మరి ఉపవాసం చేసి ఆ అల్లాహ్ యొక్క అనుగ్రహంతో ఆ ప్రసాదాన్ని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం, తద్వారా ఆ అల్లాహ్ అనుగ్రహం మా మీద కూడా ఉండాలని చెప్పి ఈరోజు
ఈ ఇఫ్తార్ విందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మసీద్ సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏదైతే కుల మతాలకు అతీతంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఎప్పుడు కూడా ముస్లింస్ అందరూ కూడా కులాలు మతాలు లేకుండా బాయి బాయి అనుకునే వాతావరణం మన తాడేపల్లిగూడెంలో ఉంది. దాన్ని గడిచిన మాకు తెలిసిన 40 ఏళ్ళ నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. రాబోయే రోజులు కూడా అదే పరిస్థితిలో ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. అలాగే ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమం, దైవ కార్యక్రమంలో అల్లా అనుగ్రహం మా అందరికీ కల్పించే విధంగా, మరి ఆ అల్లా అనుగ్రహం మీతో పాటు మాకు కూడా కల్పించే విధంగా చేసినందుకు మరొకసారి ఈ ముస్లిం పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి దేవుడికి ఎంతంటే అత్యంత భక్తులతో మరి ఈ యొక్క రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష ఉంటారో ఈ నెలని ఆదర్శంగా తీసుకుని రాబోయే 11 నెలలు కూడా ఈ నెల ఏదైతే విధంగా నీతి నిజాయితీగా అబద్ధాలు ఆడకుండా ఎటువంటి మోసాలు దగాలు ఏదైతే ఈ నెలలో అన్నిటికీ దేవుడికి భయపడి ఉంటామో అదేవిధంగా గత 11 నెలలు కూడా ఈ నెల ఆచరించి చూపించి గత 11 నెలలు కూడా ఈ యొక్క రంజాన్ వచ్చే 11 నెలలు కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వీరందరూ కూడా ముస్లింల మీద ఉన్నటువంటి అత్యంత అభిమానం ప్రేమతో మన వద్దకు వచ్చినప్పుడు వారిని గౌరవించడమే కాకుండా కులమతాలకి అతీతంగా మనకి ఎంతో అన్ని విధాలుగా కూడా మనకి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మన నాయకులందరికీ కూడా మన మసీదు కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో పన్ను చెల్లించవలసిన వారు తమ పన్నులను ఈ నెల 31లోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 50% వడ్డీ రాయితీని వినియోగించుకుని ఇంటి పన్ను, నీటి పన్నులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు చెల్లించని ఇంటి యజమానులకు మున్సిపాలిటీ నుండి సేవలను పూర్తిగా నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి. దాంట్లో భాగంగా అధిక మొత్తంలో డిఫాల్టర్స్ అయ్యి ఏరియర్ ఉన్న వాళ్ళకి మంచి అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఏంటంటే మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులపై వడ్డీ రాయితీలో 50% డిస్కౌంట్ ఇచ్చింది కనుక ఈ 50% డిస్కౌంట్ను ఉపయోగించుకుని ఇది 29/3/2025 సాయంత్రం 6 గంటల లోపు పన్ను చెల్లించి మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. తదుపరి మీరు చెల్లించనిచో మీ చట్టరీత్యా తీసుకొని పోయే చర్యలకు మీరు బాధ్యులు. అటువంటప్పుడు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇంట్రెస్ట్ నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనే మంచి ఉద్దేశంతో 50% డిస్కౌంట్ ఇచ్చారు కనుక ఈ ఇంట్రెస్ట్ని 50% డిస్కౌంట్ని మీరు వినియోగించుకుని ఈ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రజలందరినీ కోరుచున్నాను. అలాగే ఇప్పుడు 30, 31 కూడా పబ్లిక్ సెలవు దినాలు అయినప్పటికీ ఆ రోజు కూడా 30, 31 కార్యాలయాలు అన్ని చోట్ల కూడా కలెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. మీరందరూ కూడా ఈ 2 రోజులు కూడా వినియోగించుకుని 30వ తారీఖు, 31వ తారీఖు కూడా వినియోగించుకుని ఈ వడ్డీ రాయితీని పొంది ఈ పన్నులు చెల్లించవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రముఖ గాంధేయవాది స్వర్గీయ పసల కృష్ణ భారతి మృతికి ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ న్యూఢిల్లీ నుంచి తీవ్ర సంతాపాన్ని లిఖితపూర్వకంగా తెలిపారు. పడమరి విప్పరుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుమార్తె కృష్ణభారతి గాంధీ సిద్ధాంతాలను నమ్మి ఆచరిస్తూ వివాహం చేసుకోకుండా సామాజిక సేవా దృక్పథంలో నడిచి ఇటీవల మృతి చెందారు. ఆమె మృతి పట్ల ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నుండి సంతాపం వచ్చింది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కూడా కృష్ణభారతి మేనకోడలైన డాక్టర్ పసల వేణకు సంతాపాన్ని తెలిపారు. విద్య, సమానత్వం, సామాజిక సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పసల కృష్ణభారతి మరణం ఒక ఆలోచన మరణంగా అభివర్ణిస్తూ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని రాహుల్ గాంధీ తెలిపారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి 5వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం జరిగాయి. పెంటపాడులోని శ్రీ కోటమ్మ తల్లి రజక సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఉప ప్రధాన అర్చకులు త్రిపాఠి పూర్ణచంద్ర బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి. పదరపాక వీర వెంకట సత్యనారాయణ, వెంకటలక్ష్మి దంపతులచే కోటమ్మ తల్లి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, అభిషేకం, కుంకుమార్చన పూజలు జరిగాయి. అనంతరం కోటమ్మ తల్లి దర్శనం భక్తులకు కల్పించారు. అమ్మవారి గుడి వద్ద నుండి ఊరేగింపుగా ఆంజనేయ స్వామి గుడి వద్దకు చలివిడి, పానకాలు, నైవేద్యం సమర్పించారు. రాత్రి భారీ అన్న సమారాధన జరిగింది. దేవాలయం పర్యవేక్షకులు కాకరపర్తి పెద్దిరాజు నిర్వహణలో కార్యక్రమాలు జరిగాయి. ఈ ఉత్సవాల వద్దకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, సర్పంచ్ పేతల సత్యనారాయణ, పంతం శేఖర్, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకట్రామయ్య, అడబాల రాము, చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సవిత్రుపేటలో ఉన్న మసీదు వద్ద ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం పెద్దలతో కలిసి ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు స్వీకరించారు. ముస్లిం పెద్దలు, జన సైనికులు పాల్గొన్నారు. ఉగాది ముందు మంగళవారం కోటమ్మవారి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న రజీ కుటుంబాలన్నింటికి కూడా అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 5 సంవత్సరాలుగా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ బాగుండాలనే ఆలోచనతో చేసి మంచి కార్యక్రమం. అమ్మవారి దయ ఉంటే అన్ని దయ్యం, అందరి దయ ఉన్నట్టే అనే మంచి ఆలోచనతో మరి ఈ గ్రామంలో 30 కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలుగా ఇది ఒక పండగ, మన ఇంట్లో పండగ అనే విధంగా మరి ఇక్కడ కనపడుతూ ఉంది. మరి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమాలు సాగించిన దాతలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మున్ముందు రోజుల్లో ఇంకా బాగా చేసి శక్తిని అమ్మవారు ప్రసాదించాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన గ్రామ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న రజకి పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మరి రాబోయే రోజుల్లో మరింత ఘనంగా జరుపుకుందాం. ఈ సంవత్సరం నాకు తెలియదు, తప్పనిసరిగా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసే ఏర్పాట్లో నేను కూడా మీతో పాత్రదారుని అవుతానని చెప్పి తెలియజేసుకుంటాను. గత 5 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా కోటమ్మ తల్లి ఉత్సవాలు ఇక్కడ చేసుకోవటం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా దగ్గర ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 1200 మంది దాకా ఇక్కడ ఆ అన్నదానం మరి చేస్తూ ఉన్న పెద్దలకి మరి ఎంతో మంచి సహృదయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మిత్రులు మా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులైన గంధం సతీష్ దంపతులు 1 కేజీ వెండితోటి అమ్మవారికి ఖడ్గాన్ని అలాగే చేయిని 2 కూడా మరి చేయించి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న గంధం సతీష్ గారు వాళ్ళ మిత్ర బృందం అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో తప్పనిసరిగా వారికి వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే కోటమ్మ తల్లి ఆశీర్వచనంతో ఈ కస్వాపెంటపాడు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు కోటమ్మ తల్లి ఆశీర్వచనాలతో ఈ గ్రామం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఏదైతే ఈ గ్రామం అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం కూటమి తరఫున. ఈ గ్రామం రుణం తీర్చుకోవడానికి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామానికి ఈ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కస్పాపెంటపాడు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కోట్లమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు గత 5 సంవత్సరాల నుంచి ఆలయాన్ని నూతన పునర్నిర్మాణం చేసి వైభవంగా కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఉగాది ముందు వచ్చే మంగళవారం నాడు అమ్మవారి ఉత్సవం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కమిటీ సభ్యులు అమ్మవారికి ఉత్సవాల నిమిత్తం అనేక కార్యక్రమాలు పెట్టి ప్రజల్ని భక్తిభావంలో తీసుకుని వచ్చి ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనలో ఉండే విధంగా తోడ్పాటు చేస్తూ అదేవిధంగా అన్న సమారాధన కూడా ప్రతి సంవత్సరం కూడా 1000 మంది తగ్గకుండా అన్న సమారాధన చేస్తూ భక్తుల్ని అందరినీ కూడా అమ్మవారి పట్ల ఆకర్షణ చేసే విధంగా కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఈ కమిటీ వారు దయవల్ల అమ్మవారి దర్శనం ఈరోజు మా అందరికీ జరిగింది. అమ్మవారు దర్శనంతో పాటు ఈ గ్రామమే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలతో అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు శ్రీ కోటమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వరవల బాబ్జీ గారికి మరియు ప్రముఖులు అందరికీ ఉదయపూర్వక నమస్కారము. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఆశీస్సులు ఎల్లవల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు 2024-25 సంవత్సరానికి సంబంధించి పన్నుల చెల్లింపుపై మీ యొక్క పన్నుకి వడ్డీ నిమిత్తం 50% రాయితీ ప్రభుత్వం కల్పించింది కనుక ఈ రాయితీని ఉపయోగించుకుని పన్నులు చెల్లించండి, పట్టణాభివృద్ధికి సహకరించండి. మీరు చెల్లించవలసిన నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ఇంటి పన్నులు కూడా 31/3/2025లోగా చెల్లించి ఈ యొక్క రాయితీని మీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పన్నులు చెల్లించిన ఎడల మీపై ఆ రూల్స్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడి కనుక మీరు అందరూ కూడా గమనించి పట్టణ అభివృద్ధికి తోడ్పడండి. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుంచనపల్లి గ్రామం ద్వారకానగర్లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల ఆలయంలో ఆలయం నిర్మించి 40 రోజులు కావడంతో మండలాభిషేక మహోత్సవాలు ఈ నెల 24 నుండి జరుగుతున్నాయి. అందులో భాగం మంగళవారం సాయంత్రం భగవత్ ప్రార్థన, మహాశాంతి హోమం, లఘు పూర్ణాహృతి జరిగాయి. బుధవారం ఉదయం పాల్గొన బహుళ ద్వాదశి, విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, అగ్నిధ్యానం, ప్రధాన కుంభారాధన, ఉక్త హోమాలు, మహాశాంతి, మూలమంత్ర హోమాలు, లఘు పూర్ణాహుతి జరిగాయి. రాజమండ్రికి చెందిన ఆగమ పండితులు పానింగిపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యుల వారి బ్రహ్మత్యంలో ఆలయ ప్రధాన అర్చక స్వామి పెద్దింటి సాయి హరీష్ పర్యవేక్షణలో మండలాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరి వీరవెంకట పవన్ కుమార్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా ఉండండి, కొంచెం ముందు అలా ఉండండి, అలాగే ఉండండి, అలా ఉండండి, సరే ఓకే, అలా ఉండండి.
దయచేసి మళ్ళా చెప్పేది ఏంటంటే ఫిబ్రవరి 15వ తారీఖున స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగి నేటికి 40 రోజులు సంపూర్ణంగా పూర్తయి విశేషమైనటువంటి మండల దీక్షా కార్యక్రమంలో గురువర్యులు ఋత్విక్కులు ఆయన అద్భుతమైనటువంటి మాటలతో ఆయనకు వచ్చినటువంటి వేదాలతోటి మమ్మల్ని అందరినీ తరింపు చేయడమే కాకుండా స్వామివారిని మా కళ్ళెదురుకుండా చూపించేలాగా ఆయన చెప్పే మాటలు వింటుంటే ఈ యాగాలు ఈ 3 రోజులతో కాదు నిత్యము కూడా ఇక్కడ జరగాలి, ఆ స్వామివారు అయ్యవారు చెప్పే మాటలు వినాలనే ఎంతో ఆనందపడుతున్నట్టు ఇక్కడ భక్తులందరూ కూడా కనిపిస్తున్నారు. అలాగే రేపటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. అలాగే రేపు సాయంత్రం పీటల మీద కూర్చునే దంపతులు ఎవరైనా ఆసక్తి గలవారు మీ యొక్క గోత్రనామాలతోటి దంపతులు ఇద్దరికి కూడా అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారికి మీ తరపున మా తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా స్వామివారి మండలాభిషేకం భగవత్ వైఖాన శాస్త్ర ప్రకారం అత్యంత అద్భుతంగా శాంతి హోమం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి నిన్న నుంచి కార్యక్రమం జరిగి రేపు 27వ తారీఖు వరకు కూడా జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు తిలకించవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా స్వామివారికి మొదటిసారి స్వామివారికి 41 రోజు పూర్తయిన సందర్భంగా గురువారం అభిషేక కార్యక్రమం జరుగుతుందండి. సుప్రభాత సేవతో మొదలయ్యే అభిషేకం తర్వాత సర్వదర్శనం తర్వాత 11:30 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. అంతేకాకుండా సాయంత్రం 6 గంటలకు శ్రీవారి శాంతి కళ్యాణం ప్రతి ఒక్క భక్తులకి అవకాశం కలిపేలాగా పీటల మీద కూర్చుంటాక అవకాశం ఈ యొక్క ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు గోత్రనామాలతో అత్యంత వైభవంగా ఈ యొక్క ఆలయ కళ్యాణంలో పాల్గొనగా కోరుచున్నాం. శ్రీభూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో లోక కళ్యాణార్థం స్వామివారి యొక్క ప్రతిష్టా యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మండల దీక్ష శ్రీ శ్రీనివాస అద్భుత శాంతి యాగపూర్వక మండలాభిషేక కార్యక్రమాలని త్రయాన్నక దీక్షాపూర్వకంగా భగవత్ వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం చేయుటకు సంకల్పం చేసి నేడు 2వ రోజు ఉదయం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమాన్ని జరుపుకుని యాగశాలలో వైదికమైనటువంటి అగ్ని ఆరాధన, కుంభారాధన, విశేషార్చన, సర్వదైవత్య ప్రధాన హోమ కార్యక్రమాలు పరిపూర్ణం చేసుకుని లోక కళ్యాణార్థం లోకంలో ఉన్నటువంటి సర్వ భక్తజనులు కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిని పొందాలి అని ఆ విధంగా లోక క్షేమాన్ని కోరి ఆచరించేటువంటి భగవత్ యజ్ఞం నందు రేపటి రోజున మహాపూర్ణాహుతితో స్వామివారి యొక్క అద్భుత శాంతి యజ్ఞ కార్యక్రమం పరిసమాప్తమై రేపటి రోజున సాయంత్రం స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. జమాతే ఇస్లామీ హిందూ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తాడేపల్లిగూడెం శాఖ సంయుక్తంగా మంగళవారం సాయంత్రం షాదీఖానాలో నిర్వహించారు. జమాతే ఇస్లామిక్ హిందూ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ దేశంలో సమైక్యత సోదర భావాలు పెంపొందింపచేయడానికి ఇటువంటి సమావేశాలు దోహదపడతాయన్నారు. విభిన్న మతాల వారు ఒకరి సాంప్రదాయాలను విశ్వాసాలను తెలుసుకున్నప్పుడే వారి మధ్య అపార్థాలు తొలగి సోదరభావం పరిడవిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ స్థానిక అధ్యక్షులు జనాబ్ సర్దార్ ఖాన్, హనాపిపేట మసీద్ సెక్రటరీ షాజహాన్, జనాబ్ మెహబూబ్ బాషా, మానుకొండ డల్లాస్, గుంపుల సత్యకృష్ణ, సుంకర ధన, యూటీఎఫ్ నాయకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి స్నేహ సుహృద్భావాలను విరాజిల్లింపజేయడానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అంతిమ దైవగ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ ఈ మాసంలో అవతరించింది.
దీనికి కృతజ్ఞతగానే యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఉపవాసాలు పాటిస్తారు. ఉపవాసాలు పాటిస్తూ ఆ నిష్ట పాటిస్తూ ముస్లింలందరూ కూడా ఇఫ్తార్ సమయంలో తమ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని తమ తోటి దేశవాసులైనటువంటి హిందూ క్రైస్తవులందరితో కూడా పంచుకోవడం అనేటువంటిది ఇస్లామియా సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ ఇఫ్తార్ సమయంలో ముస్లింలు దేశ ప్రగతి వికాసాల కోసం, దేశంలో సమైక్యత నైతికతలు విరాజిల్లడం కోసం ప్రార్థన చేస్తారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తారు. దేశంలో మతోన్మాద శక్తులు పెట్టరేగిపోతున్నాయి. మతోన్మాద శక్తులు దూరమై దేశం ఒక సమైక్య భారతావనిగా విరాజిల్లాలని కూడా ముస్లింలు ప్రార్థన చేస్తారు. మరి ఈరోజు తాడేపల్లిగూడెంలో జమాత్ ఇస్లామీ హింద్ తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలకు వైద్య శిబిరాల ద్వారా ఉచితంగా వైద్యం అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మోదుగుంట రామాలయం వద్ద మాజీ సర్పంచ్ ఏపూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట జానకి రామయ్య, ఎంపీటీసీ దండుబోయిన వెంకటరమణ, ఏపూరి సత్యనారాయణ, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, చాపల రమేష్, గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్లో భాగంగా సమకూర్చిన పారిశుద్ధ్య ట్రాక్టర్ను కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఆదుకునే విధంగా, విలేజ్లన్నీ ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్ని విలేజ్ల్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. అంతవరకు పట్టించుకున్నటువంటి గత ప్రభుత్వం రైతు ఎలాగ ఏ రకంగా ఆదుకోవాలి, పల్లెటూరులో రూపాయి ఆదాయం లేని పంచాయతీ వాళ్ళంతా సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారని మరి అన్నీ కూడా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మరి స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి మోదుగుంట గ్రామానికి ఒక ట్రాక్టర్ని ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ్య పనుల నిమిత్తం మరి శుభసూచకం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నిధులతో డెవలప్మెంట్ విషయంలో కానీ, పంచాయతీలకి 14-15 ఫైనాన్స్ రిలీజ్ చేసే విషయంలో కానీ ఈ సర్పంచుల స్వాతంత్రం ఇవాళ నుంచి వాళ్ళకి నిజ వ్యక్తిత్వం ఎందుకు నెగ్గాం అనే పరిస్థితి నుంచి ఈరోజు గెలిచినందుకు మేము కూడా మనుషులను గుర్తించిన ప్రభుత్వం ఇది. మరి ఇవాళ రైతులను ఆదుకున్న ప్రభుత్వం. ఇవాళ రైతు ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బులు అవుతాయో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ డబ్బు తోలితే రేపొద్దున డబ్బులు తీసుకునే 48 గంటల్లో డబ్బులు తీసుకుని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ ఎన్డీఏ కూటమిని మీరందరూ ఆశీర్వదించాలని, ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయాన్ని ఖచ్చితంగా చేస్తాను. అది కాకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులను కూడా మీ సర్పంచ్ గారు అడుగుతూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వలన మనం చేయలేకపోయాం. ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల్లో పెద్ద పెట్టేసి ఇక్కడ ఎస్సీ కాంపౌండ్ నిధులు కూడా ఇక్కడ ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ గ్రామ అభివృద్ధికి వర్గాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా మనందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సత్యనారాయణ గారు ఆయన ఆలోచన మేరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలను ఆదుకునే విధంగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి కావలసిన మందులతో సహా 2D టెస్ట్ కూడా, ఆ టెస్ట్ మనం చేయించాలంటే బయట 2000 రూపాయలు అవుద్ది. మరి ఆయన సారథ్యంలో ఇది చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే జనసేన పార్టీలో ఉండి ప్రతి మంచి కార్యక్రమం చేసిన పవన్ కళ్యాణ్ గారికి అంకితం ఎన్ని కూడా. ఎందుకంటే మనం సేవ చేయడానికే మన పార్టీ పుట్టింది. అదేవిధంగా కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచన చేసే వ్యక్తి. అదేవిధంగా మీరు కూడా చేసి ఈ కార్యక్రమం అన్నింటిలోనూ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని మరి సత్యనారాయణ గారికి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ గ్రామంలో మరి ఈ సేవ చేయాలనే ఆలోచనతో మరి ఆయన సర్పంచ్ గా కూడా పనిచేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఎంపీటీసీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ భేదాభిప్రాయాలు లేకుండా మరి అందరూ కలిసి, అందరూ ఎప్పుడూ లేదు నాకు తెలిసిన మోదుగుంటలో ఎన్ని వర్గాలు ఉన్నా ఈ రోజు అందరూ కలిసి నన్ను గెలిపించారు. అదేవిధంగా ఈ గ్రామం అభివృద్ధి చేసి బాధ్యతను మనందరూ కలిపి తీసుకుందాం. నాకు ఎవరో ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనందరూ కలిసి ఈ మరి గ్రామాన్ని మోదుగుండ గ్రామాన్ని నెంబర్ 1 పొజిషన్ లో తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారాన్ని కూడా నేను అర్థిస్తా ఉన్నా. ఎప్పుడు మన గ్రూపులు ఉంటే దానివల్ల గ్రామ అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి గ్రూప్ అనే దానికి ఈ మోదుగుంటలో తావు లేకుండా చేశారు మీరందరూ కూడా.
తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ తల్లి ఉగాది ఉత్సవాలు పురస్కరించుకుని స్థానిక 9వ వార్డు ఆకాశపు నరసింహమూర్తి వీధిలో కాకర్ల సుభద్ర ఆకాశపు స్వామిల ఆధ్వర్యంలో బలుసులమ్మ తల్లికి బుధవారం సారి సమర్పించారు. స్థానిక మహిళలు వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి భారీ ఎత్తున సారిని సమకూర్చి ఊరేగింపుగా వెళ్లి బలుసులమ్మ తల్లికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సెలక్షన్స్, మమ్మీ డాడీ డ్రెస్సెస్, చిక్కాల అంబికా ప్రసాద్, స్వర్ణాంధ్ర డ్రైవింగ్ స్కూల్ అధినేత రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తారీఖు నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభమైనాయి. దానిలో భాగంగానే అమ్మవారికి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున మేము ఏదైతే ఉగాది ఉత్సవాలు ఉన్నాయో ఆ రోజున అమ్మవారికి సాలిపేట నుంచి సారి పంపించడం అనేది ఆనవాయితీగా మాకు అమ్మ అనుగ్రహం కల్పించారు. అదేవిధంగా మన ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా పేరెంట్ వాళ్ళందరూ ప్రతి సంవత్సరం ఎప్పుడు ఉగాది వస్తుందని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా చేయాలని వాళ్ళందరూ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి గుడికి వచ్చి ఆమె అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. గ్రామదేవత అయిన బలుసులమ్మ తల్లి మన ఇంటి ఆడబిడ్డ. మన ఇంటి ఆడపిల్లని మనం ఎలా అయితే తీసుకొచ్చి పసుపు కుంకాలతో వాళ్ళని ఆనందింప చేస్తామో, ఆడబిడ్డ సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది అంటారు. అదేవిధంగా గ్రామదేవతను సంతోషపరిస్తే మన కుటుంబాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి, అన్ని రంగాల్లో అందరూ రాణిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న చేరా సారే కార్యక్రమంలో భాగంగా స్థానిక తాడేపల్లిగూడెం 9వ వార్డు ఆకాశ నరసింహమూర్తి గారు, అలాగే కాకర్ల సుభద్ర ఆకాశ స్వామి గారి ప్రాంగణం నుంచి ఎప్పటివల్లే అందరికీ తెలిసిన విషయమే తీసుకెళ్ళడం. అలాగే ఈ కార్యక్రమం ఆ చల్లని తల్లి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని, పాడి పంటలతోటి రైతులందరూ పాడి పంటలతోటి విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యి అలా వ్యాపారాలన్నీ బాగా జరిగి సకల సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తాడేపల్లి ప్రాంతంలో బాగుండేలా దీవించమని తల్లిని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకెళ్తున్న ఈ కనపడం మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళ శక్తి సారాంశం అమ్మవారికి అదే కార్యక్రమం చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్లు, ప్లాస్టిక్ కవర్ షాపుల యజమానులతో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ హోటల్స్, రెస్టారెంట్లలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానివేయాలని, వాటి స్థానంలో బయో ఎలైట్ కంపెనీ వారి ప్లాస్టిక్ రహిత వస్తువులను ఉపయోగించాలని కోరారు. అలా కాకుండా ప్లాస్టిక్ కవర్లు వాడితే యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటే భూమిలో కలవని ప్లాస్టిక్ని అంతటి కూడా నిషేధించాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా నిషేధించే కార్యక్రమంలో ఈరోజు వ్యాపారస్తులందరితో సుమారు 500 మంది వ్యాపారస్తుల్ని పట్టణంలో ఉన్న అందరి వర్తకుల్ని పిలిచి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బయో ఎలైట్ కంపెనీ వారు మన ప్లాస్టిక్ రహిత కవర్సు, ప్లాస్టిక్ రహిత గ్లాసులు మొదలగు అన్ని వస్తువులను కూడా వారు ఉత్పత్తి చేయడానికి, ప్రజలకు అందించడానికి కూడా ముందుకు వచ్చారు. వారి దగ్గర నుంచి ఆ వర్తకులందరూ కూడా కొనుగోలు చేయడానికి సూచనలు ఇస్తున్నాం. ఇక్కడి నుంచి రేపటి నుంచి ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా అంటే రాష్ట్రం అంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదే దేశంలోనే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ముందుకెళ్తుంది కనుక మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా, పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దే అవకాశం మనందరికీ కల్పించారు. మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మీ యొక్క సహకారం కూడా ఈ పురపాలక సంఘాన్ని అందించాలి. మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీరు తినే పదార్థాల్లో కూడా స్టేటింగ్ సాల్టు తర్వాత హానికరమైన పదార్థాలు తినే వంటకాల్లో కూడా కలపకుండా ఉండాలి. రేపటి నుంచి రైడ్స్ కూడా జరుగుతాయి కనుక మీరు రైడ్ చేసిన తర్వాత ఇబ్బందులు పడే కనుకంటే ముందుగానే మీరు సర్దిద్దుకోవాలని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాం. తాడేపల్లిగూడెం గౌరవనీయులు కమిషనర్ గారు చెప్పినట్టుగా మనందరం కూడా
స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అని మన ప్లాస్టిక్ నిరోధించే కార్యక్రమం పెట్టారు. దానివల్ల మన అందరం కూడా తప్పనిసరిగా ఆయన సహకారాలతో అందిద్దామని మనందరం కూడా సహకరించాలని కోరుకుంటూ ఎల్లగ్రహారం టిట్కో గృహ సముదాయం వద్ద ఉన్న శ్రీ అంకాళమ్మవారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం భక్తులు నైవేద్యాలు సమర్పించారు. ఈ పూజల్లో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ దుర్గాప్రసాద్, తోట బాలాజీ, పసుపులేటి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు వాడపల్లి సుబ్బరాజు, మంగయ్య, రాము, కేవీ రెడ్డి, తిలక్, సాయి కిరణ్, మధు, లతీక్, పండు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం అమ్మవారికి ఉగాది మహోత్సవాల సందర్భంగా చలి నైవేద్యాల కార్యక్రమం జరిగింది. అలాగే 27వ తారీఖు రేపు ఉదయం అమ్మవారిని ఇక్కడి నుంచి చల్ల వస్త్రాల మీద పుట్టింటికి తీసుకెళ్లి అక్కడ ఉంచి 29వ తారీఖు పొద్దున్న అక్కడి నుంచి అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అమ్మవారిని ఇక్కడికి తీసుకొస్తామండి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఉగాది మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ఉగాది రోజున మామూలుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు మామూలేనండి. అదేవిధంగా 4వ తారీఖున భారీ అన్న సమారాధన, శుక్రవారం రోజు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన జరుగుతుంది. దీనికి కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శ్రీ శ్రీ అంకాళమ్మ తల్లి మహోత్సవం సందర్భంగా మరి ఉగాది ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా కొత్త కమిటీ ఏర్పడింది. కావున మరి ఈ కమిటీ కూడా మాకు చాలా ఉత్సాహంగా, అలా భక్తులు కూడా మాకు కలిసి వచ్చి మీరు ముందు ఉండి చేయండి మేము అందరం ఉన్నామని చెప్పి ఆ తల్లి ఉత్సవాలు చేస్తున్నాం. రేపు గురువారం అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే 29వ తారీఖున భారీ ఊరేగింపు ఉంది. 4వ తారీఖున ఏప్రిల్ 4వ తారీఖున భారీ అన్న సందర్భం కూడా ఉంది. కానీ మాకు కమిటీ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా మరి ఒక మంచి కమిటీ ఏర్పడి భారీ ఎత్తున చేస్తున్నాం. మీరు అందరూ కూడా ఇక్కడ మా అపార్ట్మెంట్ ప్రజలు, డిక్కో ఇల్లు ప్రజలు కూడా మా అందరికీ సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద బుధవారం పలువురు ఆయనను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. వీటిపై ఆయన స్పందించే సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా ఉగాది నేపథ్యంలో పలు దేవాలయాలు కమిటీ వారు విచ్చేసి దర్శనాలకు రావాలని ఆహ్వానాలు పలికారు. వర్ధమాన గాయకుడు నజరుద్దీన్ ఈ నెల 28న అమెరికాలో జరిగే తమన్ కచేరీలో పాటలు పాడేందుకు వెళుతున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. ఘంటసాల గానసభ ప్రతినిధి కాసిం నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కళాబంధు బొద్దాల వెంకట రామారావు, మహిళా శిల్పి దేవికారాణి ఒడియార్, జంగా బాలాజీ, పైలు శ్రీను, వెంకన్న, షణ్ముఖి జయ, ఎస్ పెద్దిరాజు, శంకర్రావు, ఆలీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 33వ వార్డు గల్లగూడెం సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ గణపతి శ్రీ సాయిబాబా సహిత శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి అష్టమ ఉగాది ఉత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు బుధవారం నుండి ఉగాది రోజు వరకు 5 రోజులు ఆలయ అర్చకులు పల్లావంజల సుబ్రహ్మణ్య శర్మ, సాయి గణేష్ బ్రహ్మత్వంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు పడాల శ్రీనివాస్, వేర్ల సత్యనారాయణ తెలిపారు. బుధవారం తొలి రోజుగా గ్రామోత్సవ కార్యక్రమాన్ని పురవీధులలో అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. ఉగాది మహోత్సవాల్లో భాగంగా గ్రామోత్సవం కార్యక్రమం మొదలవుతుంది. ఈ గ్రామోత్సవం సందర్భంగా మరి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క ఉగాది మహోత్సవాల్లో పాల్గొని అత్యధికంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలని, మరి ఎల్లవేళ శ్రీ పుంతలముసలమ్మ తల్లి ఈ గ్రామాన్నే కాకుండా తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా సదా రక్షించి కాపాడాలని కోరుకుంటూ మన గొల్లగూడెం సెంటర్లో వెలిసి ఉన్న పుంతల ముసలమ్మ గుడి జాతర మహోత్సవాలు ఉగాది సంబరాలు జరుగుతాయి. ఈ రోజు నుంచి 5 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొత్తం 33వ వార్డు అంతా గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ఉత్సవాల్లో కూడా ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం పూజా కార్యక్రమం జరుగుతాయి. అమ్మవారు ఇంచుమించు ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఉంది. ఈ అమ్మవారు ఉత్సవాలు మళ్ళీ కొత్తగా మేము ఒక 8 సంవత్సరాలు అవుతుంది. 8వ సంవత్సరం ఉత్సవాలు అందరం కూడా మొత్తం కుటుంబ సభ్యుల కింద అందరం కూడా జరుపుకుంటాం.
భీమడోలు మండలం పోళ్ల గ్రామంలో నేషనల్ ఎయిడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్లో హెచ్ఐవి సిఫిలిస్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ క్షయ నివారణ అధికారి ఎం నాగేశ్వరరావు, ఎన్సీఆర్సీ ఏలూరు జిల్లా చైర్మన్ డాక్టర్ మణికంఠ, మెడికల్ ఆఫీసర్ అరుణజ్యోతి కిషోర్, శిరీష, సురేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులో మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు గణపతికి చేశారు. ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో పూజలు జరిగాయి. భక్తులు ఉదయమే వచ్చి వినాయకుడిని దర్శించుకుని విఘ్నాలు కలగనీయకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామంతో కూడా ఉదయం అత్యంత వైభవపేతంగా స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి కూడా గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా మేము భక్తులందరి గోత్రనామాలతోటి కూడా చేయడం జరిగింది. తెలుగువారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తెలుగు సంవత్సరాది ఉగాది పురస్కరించుకుని ఉగాది పర్వదినం రోజు ఆదివారం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. సుమారు 100 లీటర్ల ఆవు పాలతోటి అత్యంత వైభవంగా మూల విరాట్కి మేము ఈ యొక్క అభిషేకాలు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకున్న వెంటనే కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి మాకు ఎంతోమంది భక్తులు చెప్పడం జరుగుతోంది. హెయిర్ స్టిప్ మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం యాగర్లపల్లిలోని వృద్ధాశ్రమంలో దుప్పట్లు, చీరలు, పళ్ళు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె కనకదుర్గ, డి వెంకటలక్ష్మి, కె రామ్మోహన్ రావు, విఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి నిత్యాన్న సేవా పథకం 7వ వార్షికోత్సవం వేడుకలు గురువారం నిర్వహిస్తామని సత్యసాయి సేవా సంస్థ వారు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి భజన, హారతి అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. చేబ్రోలు పీహెచ్సి పరిధిలోని ఏ గోకవరంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను మంగళవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.